మహిళా జాగృతి అధ్యక్షురాలు వనజ నా పేరు. ముఖ్యంగా ఈరోజు మాట్లాడేది ఏంటంటే ఎర్రజొన్నల పైన. ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రావట్లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ఎందుకంటే రైతు కన్నీరు పెడుతున్నాడు. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం ఏం బాగుపడదు. ఇప్పుడు ఇంతకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. అధికార పార్టీ లీడర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎందుకు అసలు ఈ గిట్టుబాటు ధర తీసుకొస్తలేరు? ఫస్ట్ ఏమన్నారు, ఒక రేటు చెప్పిండ్రు, ఒక రేటుకి వచ్చిండ్రు. 3,550 రూపాయలు చొప్పున కొన్నారు, అది గిట్టుబాటు ధర అయితలేదు. ఇప్పుడు 4,550 రూపాయలకు కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్ దయచేసి మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వంకు మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతులు ఇబ్బంది పెట్టొద్దని. రైతులు ఏంది రాజ్యం లేదు. ఈరోజు పొద్దున లేస్తున్నాడు అంటే దానికి కారణము రైతు పొద్దున లేచి 4 గంటలకు లేచి పోయి అడవిలో చెట్టు కింద పండుకొని కారంతో తిని నీళ్లు వారించుకుంటా మట్టిలో నీళ్లు తాక్కుంటా ఎవరి కొరకు కష్టపడుతున్నారు? మన కొరకు కష్టపడుతున్నాడు. ఆ రైతు కష్టపడితేనే మనం ఈరోజు 5 ఏళ్ళు మనం ముద్ద పెట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాము, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. అటువంటి రైతులు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎటువైనా రైతు రాసయ్యేదే ప్రభుత్వం చూపిస్తుంది, కానీ ప్రభుత్వం మంచిగా చేస్తలేదు. నాడు పోయిన సీఎం గారు ఏమన్నాడు, రైతే రాజ్యము అని అన్నాడు. ఈరోజు ఏం జరుగుతున్నది? ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతును కింద అడుపు దొక్కే ప్రయత్నం చేస్తున్నది. మేము కూడా మా సంఘం తరపున కూడా మేము మాట్లాడుతున్నాం ఏంటంటే, మేము కూడా గిట్టుబాటు ధర రాకపోతే రైతులతో సమానంగా మేము రోడ్ ఎక్కుతామని మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కలెక్టర్ గారు కానీ ఎవరన్నా దీన్ని స్పందించి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ రైతుని మొత్తం కన్నీట్ల ముంచేస్తున్నది. పంట వస్తుంది అన్న సంబరంకు రేట్లు మొత్తం తీసేస్తుండ్రు సార్. ఈ రేట్లు తీయకుండా తగిన ధరకు కొనాలని, ఈ వార్త కలెక్టర్ దగ్గర దాకా చేరాలని అంటున్నా. రైతుని కష్టపెడితే నష్టపోయేది ప్రజలే సార్, మేం కాదు. ఎందుకంటే తెల్లందాకా పొద్దుందాకా లేచి పండించి చేసి చేతికి వస్తున్నాయి అనేసరికంటే ఈ వ్యాపారస్తులు మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు మమ్మల్ని. అది కరెక్ట్ రేటు పెట్టక, కరెక్ట్ రేటు కొనక సర్వనాశనం చేసేస్తున్నారు మమ్మల్ని. రైతుని ఇంత బాధ పెడుతున్నారు, రైతుని ఇంత కన్నీటు ముంచేస్తున్నారు. మాకు పంట చేతికి వచ్చింది అనేసరికంటే ఇది ఎంత కరెక్ట్ సార్? నేను గవర్నమెంట్కి కూడా నేను చెప్పదలిసింది ఏంటిదంటే, కరెక్ట్ రేటుకు కొనాలి, రైతులని ఏ ప్రకారంగా అయినా కానీ రైతుల సంతోషపడేలాగా చూడండి. ఈ వార్త కలెక్టర్ దగ్గర దాకా అందించండి. సరేనా సార్?